హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో కొండంత బిర్యానీ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. మస్తాన్ ఖమ్మం జిల్లాలోని టౌన్కి దగ్గరగా ఉన్న ఊరిలో తన భార్య కొడుకులతో పాటు నివసిస్తూ ఉండేవాడు. అతను ఆ ఊరిలోనే ఒక బిర్యానీ షాప్ పెట్టుకుని దానికి 99 రూపాయల బిర్యానీ అని పేరు పెట్టి మధ్యాహ్న సమయాలలో ఆటోని తీసుకుని వెళ్ళి ఆ ఊరిలోనే బస్టాండ్కి దగ్గరలో అమ్ముతుండేవాడు. ఆ బిర్యానీ చాలా రుచిగా ఉండడంతో వ్యాపారం మంచిగానే సాగుతూ ఉండేది. ఆ ఏడాది మస్తాన్ కొడుకు సుమీద్ది ఇంటర్ పూర్తయింది. హైదరాబాదులో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటొచ్చింది. యారా సుమి, హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చిందంట. కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అదేం లేదు నాన్న, ఇంజనీరింగ్ చదువు అంటే ఖర్చు మామూలుగా ఉండదు, అది కూడా హైదరాబాదులో. అందుకే నాకు వెళ్ళాలని లేదు. ఒక మాట చెప్పు సుమి, నీకు చదువుకోవడం ఇష్టం లేకపోతే చెప్పు, నేను నిన్ను బలవంతం చేయను. అలాంటిదేమీ లేదు నాన్న, కాకపోతే నువ్వంత ఖర్చు భరించలేవన్న ఒక విషయం మాత్రమే నన్ను బాధ పెడుతుంది, అంతే. దానికోసమైతే నువ్వు అస్సలు ఏమీ బాధపడకు. ఇప్పుడు మన 99 రూపాయల బిర్యానీ వ్యాపారం బాగానే సాగుతుంది. ఇలాగే ఉంటే ఇక మన కష్టాలు అన్నీ తీరిపోయినట్టే. నువ్వు ఇవి ఏమీ ఆలోచించకుండా ముందు నీ చదువుకు కావలసిన ఏర్పాట్లు చేసుకో. మస్తాన్ అనుమతితో సుమి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. సుమి కాలేజీకి వెళ్ళిన ఒక 4 నెలల వరకు మస్తాన్ వ్యాపారం మంచిగానే సాగింది. కానీ మనం పాత పద్ధతుల్నే అనుసరిస్తూ ఒక దారిలో వెళ్ళిపోతూ ఉంటే మనల్ని ఎవరో ఒకరు వెనక్కి నెట్టేయడం ఖాయం. మస్తాన్ విషయంలో కూడా అదే జరిగింది. మస్తాన్ బిర్యానీ అమ్మే దగ్గర్లోని ఇంకో 2-3 బిర్యానీ షాపులు వెలిశాయి. బిర్యానీ ఎంత రుచిగా ఉన్నా కూడా మస్తాన్కి బేరాలు లేకుండా పోయాయి. తను తీసుకువెళ్లిన బిర్యానీ కూడా మిగిలిపోతూ ఉండేది. ఒకరోజు మిగిలిపోయిన బిర్యానీ మొత్తం ఇంటికి తెచ్చేసి దిగాలుగా కూర్చుని ఉంటాడు మస్తాన్. ఎందుకయ్యా అంత దిగాలుగా కూర్చొనున్నావు? నువ్వలా ఉండకయ్యా, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. పోనీ మన సుమీకి ఫోన్ చేసి ఈ విషయం కోసం మాట్లాడదామా? వద్దు షాహిదా, నువ్వు ఆ పని చేయకు. వాడు చాలా బాధపడతాడు. ముందేవాడు నా కోసం ఇబ్బంది పడకండి అని చెప్పాడు. సరే, మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు మీరు? అదే ఆలోచిస్తున్నా షాహిదా. నాకు వచ్చిన పని ఇది ఒక్కటే. అందుకే అంటారు పెద్దలు, ఎప్పుడు ఒక్కదాన్ని గుడ్డిగా నమ్మొద్దు అని. దీని గురించి నేను చూసుకుంటానులే, నువ్వేమీ బెంగ పెట్టుకోకు. ఇలా మస్తాన్ షాహిదాకి ధైర్యం చెప్తాడు. కానీ తనకి ఇప్పుడు తన కొడుకు ఫీజులు ఎలా కట్టాలో పాలుపోవట్లేదు. ఆ రోజు రాత్రి అంతా కూడా ఆ ఆలోచనలతో సరిగా నిద్రపట్టలేదు. తెల్లవారి నిద్ర లేచేసరికి సుమి టిఫిన్ చేస్తూ కనిపించాడు మస్తాన్కి. సుమీకి సెలవులు కావడంతో ఇంటికొచ్చాడు. మస్తాన్ కొడుకును చూడగానే చాలా ఆనందపడ్డాడు. అలాగే ఇక్కడి విషయాలు ఏమీ కూడా సుమీకి చెప్పొద్దని షాహిదాకి చెప్పి బయటకు వెళ్తాడు మస్తాన్. సుమి సెలవులకని ఇంటికి వచ్చి 3 రోజులు అవుతున్నా కూడా మస్తాన్ బిర్యానీ తీసుకెళ్లి అమ్మడం చూడలేదు. అందుకే సుమి తన తండ్రితో, ఏమైంది నాన్న, ఎప్పుడు కూడా మధ్యాహ్నం ఈ టైం అయ్యేసరికి అమ్మని తెగ పరుగులు పెట్టించేవాడివి. బిర్యానీ తీసుకెళ్ళాలి, లేట్ అవుతుందని. ఇప్పుడేమో అసలు బిర్యానీలే అమ్మడం లేదు. అదేమీ లేదురా, నాకు కొంచెం నీరసంగా ఉంది, అందుకే వెళ్ళడం లేదు. నువ్వు నా దగ్గర ఏమీ దాయనక్కర్లేదు. నాకు విషయం మొత్తం అమ్మ చెప్పింది. నువ్వు దానికోసం ఏమీ బాధపడకు. రేపు ఉదయమే మీరు తయారయ్యి ఉంటే మనం ఒక చోటికి వెళ్దాం అంటూ సుమి తన తండ్రికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన తండ్రికి తను అనుకున్నది చెప్పే కంటే చూపిస్తేనే బాగా అర్థమవుతుందని తన తండ్రిని ఉదయమే బస్సుకి హైదరాబాద్ తీసుకుని వెళ్తాడు. వాళ్ళు హైదరాబాద్ చేరుకునేసరికి భోజన సమయం అవుతుంది. అక్కడి నుండి ఒక బిర్యానీ షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ ఆటోలో బిర్యానీ పెట్టి ప్లేట్లో బిర్యానీ పెట్టి అమ్ముతూ ఉంటారు. అక్కడ తినేవాళ్లు కూడా చాలా తక్కువగా ఉంటారు. పదండి నాన్న, ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది, తినేసి బయలుదేరదాం మనం. ఒరే సుమి, అక్కడ కూడా ఒక బిర్యానీ షాప్ ఉంది కదా, అక్కడ బిర్యానీ రేట్ ఎంత? నాన్న, ఇక్కడేమో ప్లేట్ బిర్యానీ 130 రూపాయలు, అక్కడైతే 150 రూపాయలు.
సుమి, ఇక్కడికి అక్కడికి కేవలం 20 రూపాయలే కదా తేడా. 20 రూపాయల తేడాతో అక్కడ చక్కగా చల్లని గాల్లో కూర్చుని ప్రశాంతంగా తినవచ్చు. పైగా అక్కడ చూడటానికి కూడా చాలా శుభ్రంగా ఉంది. పద, మనం అక్కడే తిందాము. చూసారా నాన్న, మీరు కూడా ఇక్కడ ఇతను ఎలా బిర్యానీ అమ్ముతారో అలాగే అమ్ముతారు. అయినా కూడా మీరు వేరే చోట బిర్యానీ తినేటప్పుడు నువ్వు నీ సౌకర్యం కోసం చూసుకున్నావు. అందరూ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అందుకే మన ఊరిలో మన బిర్యానీ వ్యాపారం వెనకబడిపోవడానికి గల కారణం. అవునరా సుమి, నువ్వు చెప్పింది 100% నిజం. నువ్వు మన ఊర్లోనే చెప్పి ఉంటే నేను వినేవాడిని కాదేమో. నువ్వు నా కళ్ళకు కట్టినట్టు చూపించావు. నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? తన తండ్రికి పూర్తిగా విషయం అర్థమైన తర్వాత అక్కడ హైదరాబాదులో ఉండే రకరకాల బిర్యానీ షాపులకు తీసుకుని వెళ్తాడు సుమి. అలాగే అక్కడే నచ్చిన షాపుల ఫోటోలు కూడా తీసుకుంటారు. అలాగే ఏ రకం బిర్యానీ దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారో అవన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు మస్తాన్. ఇవన్నీ చూసిన తర్వాత మస్తాన్కి ఒక చక్కటి ఆలోచన వస్తుంది. వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత వెంటనే మస్తాన్ సుమీని తీసుకుని ఒక కుమ్మరి ఇంటికి వెళ్తాడు. అక్కడ కుమ్మరిని కలిసి వాళ్ళు తీసుకున్న ఫోటోలు చూపించి దానిలో కుండ ఆకారంలో ఉన్న ఒక హోటల్ చూపించి అలాంటిదే కొన్ని మార్పులు చేర్పులు చేసి ఎలా చెయ్యాలో అర్థమయ్యేలా వివరించి చెప్తాడు మస్తాన్. ఇంతకీ నేను చెప్పిన విధంగా చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? నాకు 1 వారం రోజుల సమయం కావాలి మస్తాన్ గారు. అప్పటికైతే నేను చేసి ఇవ్వగలను. సరే, నువ్వు ఎక్కడా కంగారు పడకుండా మేము చెప్పిన విధంగా చాలా అందంగా చేసి ఇవ్వాలి. అలాగని నువ్వు ఎక్కువ సమయం తీసుకోకు. మాకు ఎంత వీలైతే అంత తొందరగా ఇవ్వడానికి ప్రయత్నించు. కుమ్మరి ఇంటి దగ్గర నుండి నేరుగా ఇంటికి వెళ్తారు మస్తాన్ ఇంకా సుమి. మస్తాన్ మొహం చూడగానే ఆనందంగా అనిపిస్తుంది షాహిదాకి. తన ఆనందానికి గల కారణం మొత్తం షాహిదాకి చెప్తాడు మస్తాన్. షాహిదా తన కొడుకు తెలివిని తన మనసులో అభినందిస్తుంది. సుమి మధ్య మధ్యలో కుమ్మరి దగ్గరికి వెళ్ళి అతనికి సలహాలిస్తూ తనకి కావలసిన విధంగా ఆ హోటల్ కుండని తయారు చేయించుకుంటారు. సరిగ్గా వారం రోజుల తర్వాత మస్తాన్ ఆ కుండ హోటల్ని బస్టాండ్ దగ్గరలో పెడతాడు. అలాగే అక్కడ వచ్చేవాళ్లు తినడానికి కూడా వీలుగా కుర్చీలు బల్లలు వేసి ఏర్పాట్లు చేస్తారు. ఆ కుండ హోటల్ అక్కడ అందరికీ కొంచెం కొత్తగా అనిపించడంతో మళ్ళీ అందరూ కూడా మస్తాన్ బిర్యానీ కొట్టుకు వస్తూ ఉంటారు. అది మస్తాన్కి చాలా ఆనందం కలిగిస్తుంది. నువ్వు వయసులో ఉన్నవాడివి అయినా కూడా చాలా తెలివిగా ప్రవర్తించావు సుమి. నీ వల్ల మళ్ళీ మన ఇంట్లో మంచి రోజులు వచ్చాయి. అది నా బాధ్యత నాన్న. మీరు మీ స్తోమతికి మించి నన్ను చదివిస్తున్నారు. నేను ఈ ఇంటి బాధ్యతలు ఎలా మర్చిపోగలను? మీరు ఆనందంగా ఉన్నారు, అదే చాలు. నాన్నగారు, ఇంక నా సెలవులు పూర్తయ్యాయి. నేను రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళాలి. మస్తాన్ దగ్గరుండి సుమిని బస్ ఎక్కించి వస్తాడు. ఎప్పటిలాగానే మస్తాన్ వ్యాపారం మంచిగా సాగుతూ ఉంటుంది. అదే ఊరిలో ఉండే రవి ఇంటికి పక్క ఊరి నుండి బంధువులు వస్తారు. రవి, మనం బంధువులమే అయినా చిన్నప్పటి నుండి నేను మీ ఊరికి రావడం ఇదే మొదటిసారి. మీ ఊరిలో ప్రత్యేకంగా చూడవలసినవి ఏమైనా ఉన్నాయా? మా ఊరిలో లేకపోవడం ఏంటిరా? కుండ బిర్యానీ అని ఒక హోటల్ ఉంది. చాలా బాగుంటుంది. చక్కగా కుండ హోటల్ చూస్తూ బిర్యానీ రుచిని ఆస్వాదించవచ్చు అంటూ అక్కడ్నుండి రవి హరిని ఆ కుండ హోటల్కి తీసుకుని వెళ్తాడు. వాళ్ళిద్దరూ కూడా బిర్యానీ తీసుకుని అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. ఇప్పటి వరకు వేసవికాలం కావడంతో ఆ కుండ హోటల్ బాగానే ఉంది. కానీ వాళ్ళు తినే సమయానికి చాలా ఎక్కువగా వర్షం పడ్డంతో ఆ కుండ హోటల్ నానిపోవడం మొదలైంది. ఏంటి రవి, ఈ హోటల్ మీ ఊరికే పెద్ద గొప్ప అని తీసుకువచ్చావు. కాకపోతే ఇతను ముందు వెనకలో ఆలోచించకుండా ఇలా మట్టితో హోటల్ చేయించాడు. ఇక భూమి మీద వర్షాలే పడవు అనుకుంటున్నాడా ఏంటి? అదేం లేదురా హరి. అతను ఈ ఊర్లో ఉండే అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించారు. ఈ వర్షం నుండి తన హోటల్ను కాపాడుకోవడానికి కూడా తప్పకుండా ఏదో ఆలోచన చేస్తాడు. వీళ్ల మాటలు విన్న మస్తాన్ తన కుండ హోటల్ పాడవకుండా ఉండడానికి ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. అదే విషయం తన భార్య షాహిదాకి కూడా చెప్పాడు.
మనకి ఈ కుండ హోటల్ సలహా ఇచ్చింది మన సుమీనే కదండి. ఇప్పుడు కూడా వాడికి ఫోన్ చేసి అడుగుదామండి. వద్దు షాహిదా, అన్ని విషయాలకి వాడికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. దీనికోసం నేనే ఆలోచిస్తాను. అంటూ మస్తాన్ బాగా ఆలోచించి మస్తాన్ ఆ కుండ హోటల్ పైన పెద్ద పెద్ద ఇనుప స్తంభాలతో గొడుగులాగా వేయిస్తాడు. దానివల్ల వర్షం పడినా కూడా ఆ నీరు ఆ కుండ మీద పడకుండా ఉంటుంది. ఇప్పటి నుండి వర్షం పడినా కూడా తన హోటల్ చక్కగా సాగేది. ఇలా ఉండగా మళ్లీ సెలవులకి సుమి ఇంటికి వచ్చాడు. ఏంటి నాన్నగారు, ఈ కుండ మీద ఈ గొడుగు భలే వేయించారే, చాలా చక్కగా ఉంది. ఇప్పటినుంచి వర్షం పడినా కూడా ఎటువంటి భయం ఉండదు. అవును సుమి, నువ్వు వెళ్ళిపోయిన తరువాత ఒకసారి చాలా ఎక్కువ వర్షం పడింది. అప్పుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ఇది. నిన్నే చూసి నేర్చుకున్న. కష్టం వచ్చిందని భయపడకుండా ఆలోచిస్తే ఎంత కష్టమైనా కూడా గాలికి దూది ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. సరేలే, ఇప్పుడు మన హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందాం పదా. ఇలా మస్తాన్ ఆ చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లలో తన కుండ హోటల్తో బాగా ఫేమస్ అయిపోయాడు. మస్తాన్ తన కొడుకుని చక్కగా చదివించి జీవితంలో స్థిరపడేలా చేశాడు. మనం ఈ వీడియోలో గోదారి రుచులు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. మోహన్ మరియు రాంబాబులు హైదరాబాదులో ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఎదురెదురు ఇళ్లల్లోనే ఉండేవారు. ఎప్పుడూ కూడా ఇద్దరూ ఇంటి నుండే భోజనం తీసుకుని వెళ్ళేవారు. ఇద్దరూ ఒకే కంపెనీ, ఒకే చోట అవడం వల్ల ఒకరి కూరలు మరొకరు రుచి చూస్తూ ఉండేవారు. రాంబాబు లంచ్ బాక్స్ ఎప్పుడూ కూడా కాస్త ఎక్కువగానే ఉండేది. ఏమిటి రాంబాబు గారు, ఈరోజు ఏం కూర తీసుకువచ్చారు? ఎంతైనా మా చెల్లెమ్మ చేతి వంట తింటున్నారు. మీరు చాలా అదృష్టవంతులండి. మీకు ఏమైనా తక్కువ అండి? మా చెల్లెమ్మ కూడా బాగానే చేస్తుంది కదా. ఆ తలకాయ కూర ఉంటుంది చూడండి, అబ్బా చెప్పగానే నోట్లోని నీళ్లు ఊరుతున్నాయండి. బాగుందండి మీ ఇద్దరి పని. మధ్యాహ్నం భోజనం సమయం కాగానే చక్కగా కడుపు నిండుగా తింటారు. కానీ మేము అలా కాదు. ఇంటి భోజనం తిని ఎన్ని రోజులు అయిందో. అలా బాధపడకపోతే నువ్వు కూడా చక్కగా పెళ్లి చేసుకో సతీష్. నీ భార్య కూడా చక్కగా వండి పెడుతుంది. వామ్మో, నన్ను అప్పుడే గోతిలో దింపేద్దామని చూస్తున్నారా? పాపం కష్టపడుతున్నాడు. మధ్యాహ్నం వీడికి కూడా కొంచెం పెడదాములే అనుకోకుండా పెళ్లి చేసుకోమంటారా? నేను మీ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండను. ఇలా నవ్వులతో వాళ్ల భోజనం ముగుస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మోహన్ తన భార్యతో రాంబాబు భార్య వంటల కోసం, రాంబాబు తన భార్యతో మోహన్ భార్య వంటల కోసం గొప్పగా చెప్తారు. అలాగే సతీష్ మంచి భోజనం కోసం పడుతున్న అవస్థల కోసం కూడా చెప్తారు. దాంతో రాంబాబు భార్య అప్పటి నుండి కూడా రాంబాబు తీసుకువెళ్లే లంచ్ బాక్స్ ఒక ముగ్గురికి సరిపడేలా కడుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఎదురెదురు ఇళ్లే కావడంతో మోహన్ భార్య ఇంకా రాంబాబు భార్య కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్తారు. ఏంటండి సీతగారు, మీరు వంటలు చాలా బాగా చేస్తారంట కదా. మా వారు మీ వంటల గురించి చాలా బాగా చెప్పారండి. అదేం లేదండి, మీ వంటలు కూడా చాలా బాగుంటాయంట కదా. మా ఆయన చెప్పారు. మా చెల్లెమ్మ చాలా చక్కగా చేస్తుంది అని చెప్పారు. ఇంతకీ మీరు ఏమేమి వంటలు బాగా చేస్తారేంటి? నేను ఇక్కడ తెలంగాణలో చేసే అన్ని వంటలు బాగా చేస్తాను. మరి మీరు ఏ వంటలు బాగా చేస్తారండి? అమ్మో, అది చెప్పాలంటే చాలా పెద్ద లిస్టే ఉంటాదండి. ఒక్క చేపతోనే ఎన్ని రకాలు చేయొచ్చో తెలుసా అండి? నేనెప్పుడూ అడగనే లేదు. మీది ఏ ఊరండి? మాది కోటిపల్లండి. గోదారి గట్టు పట్టుకుని వెళ్ళిపోతే అటు రాజమండ్రి, ఇటు యానాం. ఒక్కసారి మా ఊరు వచ్చారనుకోండి, అస్సలు మర్చిపోరులేండి. అలా ఉంటాది మరి మాతోని. మర్యాదలు, మాటలు రెండింటితో కడుపు నింపేస్తాం. అవునండి, నేను విన్నాను. ఇప్పుడు చూస్తున్నా. మా వారు చెప్పారు. మీరు రాంబాబు అన్నకు లంచ్ బాక్స్ కూడా ముగ్గురికి సరిపడేలా పెడతారంట కదా. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ తమకు కావలసిన కూరగాయలు తీసుకుని ఇంటికి చేరుకుంటారు. తరువాతి రోజు గోదావరిలో కొత్త నీళ్లు వచ్చి పులుసలు పడ్డాయి అని రాంబాబు వాళ్ల నాన్న పనిగట్టుకుని మరీ వచ్చి రాంబాబు కోసం పులుసలు తీసుకుని వస్తాడు. పుస్తెలు అమ్మే అయినా పులుసలు కొనుక్కొని తినాలంటారు.
పులస అరుదుగా దొరకడం వల్ల ధర కూడా కాస్త ఎక్కువే. ఇక్కడ రాంబాబు వాళ్ళు ఉండేది పిల్లలతో కలిపి నలుగురు. వాళ్ళ నాన్న తెచ్చింది అరడజన పులసలు. ఏంటండి మామయ్య గారు, మేము లింగులింగుమని ఉండేది నలుగురం. మాకు ఇన్ని పులసలు అవసరమా? మళ్ళీ మీరు అంత దూరం నుండి పనిగట్టుకుని వచ్చారు? ఏంటమ్మా అలా అంటావు? ఏటిన అర్థానికి ఒకసారి వస్తాది. నా కొడుక్కి ఇదంటే ఎంత ఇష్టమో అనుకున్నావు? నా కోసం ఆలోచించకుండా దీన్ని వండేయి, చెప్తాను. సీతకి మా అమ్మగారి సంగతి తెలిసిందే. ఆ మాటకి వస్తే సీత మా అమ్మగారే కాదు, ఆ గోదారోళ్ల ప్రేమలే అలా ఉంటాయి. ఏదైనా ముందు బిడ్డల కడుపు తడవాల్సిందే అని అనుకుంటూ సీత పులసల్ని మొత్తం శుభ్రం చేసి పులుసు పెడుతుంది. సాయంత్రం పులుసు చేసిన తరువాతి రోజు ఇంట్లోకి కావలసినంత తీసుకుని మిగిలిన దానిని రాంబాబు ఆఫీస్కి కొంచెం, సుమాకి ఇవ్వడానికి కొంచెం సర్దుతుంది. రాంబాబు తన తండ్రిని రైలెక్కించి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సీత పులుసు తీసుకుని సుమా దగ్గరికి వెళ్తుంది. ఏంటి సీతగారు ఇలా వచ్చారు? ఏదైనా పనా? చెప్పండి. పనేం లేదండి బాబు. మా మావయ్య గారు మా ఊరు నుండి పులుసులు తీసుకొచ్చారు. అది నిన్న పులుసు చేసి ఇదిగో మీకు ఇప్పుడు తీసుకొనొచ్చాను. నిన్నటిదా అండి? రాత్రి ఇవ్వడానికి లేట్ అయిందని ఫ్రిడ్జ్లో పెట్టారా ఏంటి? ఏంటండి బాబు అలా అంటారు? మీరెప్పుడు పులసల గురించి వినలేదా? కనీసం సినిమాలో కూడా చూడలేదా ఏంటి? ఈ పులసల పులుసు రాత్రి వండుకొని మరుసటి రోజు ఉదయం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది నా సామిరంగా. అవునా? అంత బావుంటుందా అండి? నేను చెప్పడం కాదులే కాని మీరే తిని చూడండి, అప్పుడు మీరే చెప్తారు కదా. ఇక నేను వెళ్ళొస్తాను. సీత సుమా దగ్గర్నుంచి వచ్చిన కొంతసేపటికి రాంబాబు కూడా ఆఫీసు నుండి వచ్చేస్తాడు. ఆఫీసులో అందరూ కూడా పులసల పులుసుని చాలా మెచ్చుకున్నారని చెప్తాడు. అలాగే ఒక సలహా కూడా ఇచ్చారని, ఇక్కడ ఇంత అద్భుతమైన గోదావరి రుచులు దొరకట్లేదని మనల్ని ఒక హోటల్ కూడా మొదలు పెట్టమని చెప్పారు. నాకు కూడా వాళ్ళ ఆలోచన మంచిగానే అనిపించింది. దీనికి నువ్వేమంటావు సీత అంటాడు. దీనిలో నేననేదేముందండి, మొదలెడితే బాగానే ఉంటుంది. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చట్లాగా కాకుండా ముందు వెనక ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అంటే నువ్వు దేనికోసం అంటున్నావు సీత? అంటే ముందు పెట్టుబడి చూసుకోవాలి. ఆ తరువాత మనం వండడానికి మంచి సరుకు, శుభ్రమైన సరుకు ఉండాలి. ఓసిని ఇంతేనా? సరుకు అయితే మా నాన్నకి చెప్తే తెల్లారేసరికి లోడు దించుతాడు, అంతే. ఇంకా పెట్టుబడి అంటావా? మీ నాన్న ఇచ్చిన కొబ్బరి తోట అమ్మేద్దాము, ఏమంటావు? ఏమంటాను, ఒక్క పైసా కూడా ఇవ్వనంటాను. అది మా నాన్న ఇచ్చింది, నేను ఎవ్వరికీ ఇవ్వను. ఏదో సరదాకి అన్నానులే. నువ్వు పెట్టుబడి కోసం కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు చేయాల్సిందల్లా రుచికరంగా వండి పెట్టడమే. ఇలా రాంబాబు సీతలు హోటల్ పెట్టడానికి నిర్ణయించుకున్నాక రాంబాబు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి తనకి రొయ్యలు ఇంకా చేపలు కావాలని చెప్తాడు. వాళ్ళ నాన్న అక్కడ ఏటకు వెళ్లే వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇంకా ఇక్కడ హోటల్కి కావలసిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతాయి. సీత అక్కడ ఉన్న పని వాళ్లతో చేపల్ని మొత్తం శుభ్రం చేయించి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటుంది. అమ్మగారు, అన్నీ సిద్ధం చేశారు, బాగానే ఉంది. మరి మసాలాలు ఎక్కడా కనిపించట్లేదు ఏంటి? అయ్యగారికి తీసుకురమ్మని చెప్పాలా? అవసరం లేదు రంజిత్. నీసు కూర ఏది వండినా మన చేతులతో మనం చేసుకున్న మసాలానే కూరకి రుచినిస్తాది. నేను అక్కడ వేటికవి విడిగా పెట్టాను, వాటిని నువ్వు కొంచెం మిక్సీ పడితే చాలు. అవునమ్మగారు, నాకు తెలియక అడుగుతున్నాను. ఇక్కడ ఇన్ని చేపలు దొరుకుతాయి కదా, ఆ రాజమండ్రి నుండి అంత ఖర్చు పెట్టుకుని ఈ చేపలు తేవడం అవసరమా? నువ్వు ఎప్పుడూ గోదావరి చేపలు తిని ఉండవురా, అందుకే ఇలా అంటున్నావు. అన్ని చేపలు అన్ని కూరలకి పని చెయ్యవు. పులుసుకి ఒకటి, ఇగురికి ఒకటి, వేపుడికి ఒకటి, ఇంకా ఈ రొయ్యలంటావా అన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఇంకో విషయం, పులుసుకి పెద్ద గిన్నె పెట్టు. అలాగే చేపలు వేపేటప్పుడు ఎలా పెడితే అలా కలిపేయకూడదు, విడిపోతాయి. అర్థమైందా? ఇలా సీత రంజిత్కి చెప్తూ ఉంటుంది. రంజిత్కి వచ్చిన ప్రశ్నలన్నింటికీ విసుక్కోకుండా సమాధానాలు చెప్తుంది.
అలాగే పులుసుకి అవసరమైన చేపలన్నింటినీ ఒకచోట, ఇగురికి కావలసిన వాటిని ఒకచోట, వేపుడికి కావలసిన వాటిని సిద్ధం చేసుకొని వంట మొదలు పెడుతుంది. అన్నిటినీ కూడా భోజనం సమయానికి చక్కగా సిద్ధం చేసేస్తుంది. ఇంతలో రాంబాబు ఆఫీసు అక్కడికి దగ్గరే కావడంతో అక్కడి వాళ్ళని అందర్నీ రాంబాబు భోజనానికి పిలుస్తాడు. వండిన వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. మా ఆఫీస్ వరకు వస్తున్నాయి ఆ గుమగుమలు. అంత బావున్నాయా బాబూ? అయితే ఈ మంచినీళ్లు తాగి అలా కూర్చో. ఇప్పటికీ కడుపు నిండిపోయింది కాబట్టి రేపు వచ్చి తిందువు కాని. అమ్మో, మీ గోదావరోళ్లతో ఎటకారం అంటే కష్టమే. ఆకలిస్తుంది వదినా. మా అన్నయ్య రాజమండ్రి నుండి ఏం తెప్పించాడు? నువ్వు ఏమేమి చేశావు? ఏమేం చేశావేంటన్నా? ఏమి చేయలేదు అడుగు. చిన్న చేపలు, చింత చిగురు, మట్టగిడసల పులుసు, గులివిందల ఇగురు, రొయ్యల ఇగురు, రొయ్యల వేపుడు, అమ్మో ఇంకా చాలా ఉన్నాయి. పులసలు, చీరమేను, పండుగొప్ప. నీకు ఏది కావాలో చెప్పు. రంజిత్, వీళ్లకు కావలసినవి అన్నీ దగ్గర ఉంది. చూసుకో. మీరందరూ కూడా మొహమాట పడకుండా అడగండి సతీష్. నా మొహమాటం గురించి మీకు తెలిసిందే కదా అన్నా. సుమగారు, ఈరోజు మా వంటలన్నీ మీరు రుచి చూడాల్సిందే. ఏ ఒక్కటి వదిలిపెట్టకూడదు. రుచి చూస్తే మీరే వదిలిపెట్టర్లేండి. అన్ని రకాలుంటాయండి మా గోదారి చేపలు అంటూ సుమకి దగ్గర ఉండి వడ్డిస్తుంది సీత. ఇలా అందరూ కూడా మొదటి రోజు కావడంతో అన్నీ గోదారి చేపలు రుచిని చూస్తారు. ఒక్కొక్క చేప రుచిని మించి ఒకటి ఉంటుంది. దీనికి కారణం రాంబాబు వాటిని సరాసరి ఎటువంటి నిలువ లేకుండా తీసుకురావడం ఒకటి అయితే, సీత చేతిలోని రుచి ఒక కారణం. ఇలా వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. సాయంత్రం రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత, సీత, ఈరోజు ఆఫీసులో అందరూ ఫోన్లు చేసి నీ వంటని తెగ పొగుడుతున్నారు తెలుసా? ఇలాగే సాగితే మన వ్యాపారం చాలా బాగుంటుంది. మీరు ఆ విషయంలో భయపడాల్సిన పని లేదు. మనం గోదారిని నమ్ముకున్నాం. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళని ఆ తల్లే చూసుకుంటుంది. ఇలా 2 నెలల్లోనే వాళ్ల హోటల్ బాగా నడవడంతో రాంబాబు కూడా ఉద్యోగం మానేసి హోటల్నే చూసుకునేవాడు. ఇంకా వాళ్ళు కాలాన్ని బట్టి కొయ్య పరిగెలు, గట్టింగలు, దొందులు, మెత్తళ్ళు, గుడ్డాకు రాయిలు ఇలా రకరకాల చేపల్ని తెచ్చి వాటిని కేవలం కూరలుగానే కాకుండా పచ్చళ్ళుగా కూడా పెట్టి తమ వ్యాపారాన్ని విదేశాల వరకు విస్తరించుకున్నారు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.